జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ వ్యాలీ స్కూల్కు సమీపంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనంలో 5 బాలికలు కలకలం సృష్టించారు. వసతి గృహం గ్రిల్స్ దాటుకుని గోడను సైతం దూకారు. తమను హింసిస్తున్నారని నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గోడ దూకి రోడ్డుపైకి రావడంతో విశాఖలో కలకలం రేగింది. నన్ను సెంటర్ జైల్లో వేశారు. ఎప్పుడు చూస్తాను నేను. నువ్వు ఆర్డర్ ఎలా ఎక్కువ చూస్తా. నువ్వు ఆర్డర్ ఎక్కకపో నేను 10 తలలు నరికి నేను చచ్చిపోయి నీ పేరు రాస్తా. అప్పుడు గజా గజా మొరకుండా నువ్వు ఆర్డర్ ఇస్తావు. బాలికల సదనం పర్యవేక్షణాధికారి ఏవి సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, ఆరిలోవ సిఐ మల్లేశ్వరరావు, ఏసీఐలు, కానిస్టేబుళ్లు ఘటనాస్థలానికి చేరుకొని బాలికలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న రూరల్ తహసీల్దార్ షాలికిరణ్ అక్కడికి చేరుకొని సూపరింటెండెంట్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన ఏసీపీ, ఆరిలోవ సిఐతో చర్చించారు. వీరంతా బాలికలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. మరోవైపు తహసీల్దార్, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ వచ్చి బతిమాలిన ఆ బాలికలు సజేమిరా అన్నారు. దీంతో వారిని ఏ జిల్లాల సిడబ్ల్యూసీల నుంచి తీసుకొచ్చారో వారితో సంప్రదించి ఆయా జిల్లాలకు తీసుకెళ్లిపోవాలని అధికారులు కోరారు. బాలికల తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారిని ఇళ్లకు తీసుకుపోవాలని సూచించారు. దీంతో బాలికలు శాంతించారు. అనంతరం ఉమెన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జయదేవి వసతి గృహానికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. తమకు మైనారిటీ తీరిపోయినా బయటకు పంపడం లేదని వసతి గృహంలో ఓ సహాయకురాలు తమను ఇబ్బంది పెడుతున్నట్లుగా బాలికలు వాపోయారు. తమను మానసిక రోగులుగా చిత్రీకరించి నిద్రమాత్రలు ఇస్తున్నారని ఆరోపించారు. తమను వెంటనే ఇంటికి పంపించేయాలని కోరారు. బాలికల ఆరోపణలపై వసతి గృహం సూపరింటెండెంట్ సునీత స్పందించారు. బాలికలందరినీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నామని తెలిపారు. మైనారిటీ తీరిన తర్వాత కూడా సిడబ్ల్యూసీ అనుమతితోనే బయటకు పంపిస్తామన్నారు. తమకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. ప్రస్తుతం హాస్టల్లో 60 మంది బాలికలున్నారని, ఇందులో 2 రోజుల నుంచి 5 బాలికలు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఇప్పుడు ఈ 5 పిల్లలు కూడా మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ ఒక హైకోర్టు నుంచి తర్వాత శ్రీకాకుళం నుంచి వచ్చిన పిల్లలు. వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఇష్టపడతారు తీసుకెళ్ళటానికి, కొంతమంది వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు ఇష్టపడితే అది చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్రోచ్ అవుతారు. వాళ్ళు అక్కడ స్థితిగతులు బట్టి, అక్కడ కేసుని బట్టి కమిటీ ఆర్డర్స్ ఇవ్వాలా లేదా అనేది ఇస్తుంది. అంతేకాని నా దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లల్ని పంపించే అధికారం కానీ పిల్లల్ని చేర్చుకునే అధికారం కానీ నాకు లేదు. ఆ కమిటీ ఆర్డర్స్తోనే నేను పిల్లల్ని లోపల చేర్చుకోవడం, వాళ్ళు విద్యాబోధులు చెప్పడం, మళ్ళీ తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయాలంటే కమిటీ ఆర్డరే ఉండాలి. ఎలాగా విశాఖపట్నం పిల్ల వచ్చిందనుకోండి, అమ్మాయి వచ్చిందనుకోండి, ఆ అమ్మాయికి విశాఖపట్నమే ఆర్డర్ ఇవ్వాలి. అలాగే కృష్ణా జిల్లా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి కృష్ణా జిల్లా వాళ్ళే నాకు ఆర్డర్ ఇవ్వాలి. అంతేకాని ఇక్కడి నుంచి విశాఖపట్నం అమ్మాయిని శ్రీకాకుళం వాళ్ళు ఇవ్వకూడదు, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఇవ్వకూడదు. అలాగా వివిధ కారణాల వల్ల మనం ఈ పిల్లల్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. కమిటీ ఆర్డర్స్ ప్రకారంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 60 మంది పిల్లలు ఉన్నారు. 60 మందిలో 3 కాన్ఫ్లిక్ట్ విత్లా, మిగతా పిల్లలందరూ కూడా కేర్ అండ్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఈ 5 పిల్లలు కూడా కేర్ అండ్ ప్రొటెక్షన్. ఈ 5 పిల్లల్లో 4 ఆల్రెడీ మెంటల్ కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ట్రీట్మెంట్ అంటే ఎలాగా, వాళ్ళు ఏదైనా చేస్తే మేడం రిఫర్ చేస్తే అక్కడ వెళ్తారు. మంత్లీ మేము మందులు తెచ్చుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఏమైనా చేసినట్టయితే వీళ్ళు వెంటనే అడ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేక బాలికా సదనం ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ కలెక్టర్ సిపితో ఫోన్లో మాట్లాడారు. బాలికల ఆరోపణలపై ఆరా తీశారు. మహిళా పోలీస్ అధికారి, తహసీల్దార్ నేతృత్వంలో
బాలికలతో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకోవాలన్నారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు.